బడ్జెట్ అని చెప్పేసి ప్రకటన చేస్తాడు. అడారిగడ్డకు రూపాయి ఇవ్వలేదు, గుమ్మిడిగడ్డకు రూపాయి ఇవ్వలేదు, కారిగడ్డకు రూపాయి ఇవ్వలేదు, వరకాబెట్టి గడ్డకి రూపాయి ఇవ్వలేదు, ఎంగళరాజు సాగర్కు రూపాయి ఇవ్వలేదు, ఒట్టిగడ్డకు రూపాయి ఇవ్వలేదు, అలాగే పెదంకలంకు రూపాయి ఇవ్వలేదు, ఆఖరికి జంజావతికి రూపాయి ఇవ్వలేదు. అయినా బ్రహ్మాండమైనటువంటి బడ్జెట్ అట. ఏంట్రా, ఏమైనా అర్థం ఉందా? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారా? చంద్రబాబు నాయుడికి బానిసగా బతకాలనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడికి రాజధానే ముఖ్యం, అక్కడ వ్యాపారాలే ముఖ్యం, అక్కడ వ్యాపారాలే ముఖ్యం. మన డబ్బంతా తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నాడు. అరే, మా జిల్లాకి యూనివర్సిటీ లేదు, మా జిల్లాకి మెడికల్ కాలేజీ లేదు, మా జిల్లాలో ఎంఏ ఎంఎస్సి లాంటి చదువు చదవాలంటే కనీసం పీజీ సెంటర్ లేదు. ఇందుకు ఇవ్వని అడిగి దమ్ము లేదా? ఇంత అధ్వానంగా ఉన్న మీరు ఈవేళ ఏమో నిర్వాసుల మీద ఎంఆర్ఓ పాపం ఆవిడని ఎంత టార్చర్ చేసారో కానీ పాపం ఆవిడ వచ్చేసి ఈయన మీద పడిపోయింది. ఇదంతా నేను ఎంఆర్ఓని ఎందుకంటే మీకు అధికారం ఉంది. ఎవడో చెప్తే వినాల్సిన అవసరం. ఆవిడ ఇప్పుడు చెప్పాడు నిజం ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఆవిడ ఒప్పుకుంటాడు, రేపు బుక్ అయిపోయింది మీరే. మేము వదిలిపెట్టే సమస్య లేదు. మేము ఖచ్చితంగా గవర్నమెంట్కే కాదు, కోర్టుకే కాదు, పర్యావరణం మీద మీరు చేసిన తప్పు తీవ్రమైన తప్పదు. మండల మేజిస్ట్రేట్ గా ఎవరైనా ఎక్కడైనా చెట్టును కొట్టేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. పర్యావరణం కాపాడాల్సిన బాధ్యత